హలో అందరికీ, నేను మీ భవ్య. అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. ఈరోజైతే శ్రీరామనవమి స్పెషల్ అయితే వడ చేస్తున్నాను. దానికోసం అయితే ఒక 2 గ్లాసెస్ మినపప్పు తీసుకొని ఒక 4 to 5 అవర్స్ అయితే నానబెట్టుకున్నాను. ఇలా శుభ్రంగా కడిగి 2 టైమ్స్ కడిగి అయితే వాటర్ పోసి ప్లేట్ పెట్టుకొని నానబెట్టుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, మిక్సర్ జార్లో వేసుకొని ఇలా అయితే పిండి సిద్ధం చేసుకున్నాను. మిక్సర్ జార్ నేను చూపించలేదు, ఆ వీడియో స్కిప్ అయిందండి. మిక్సర్ ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదా అందరికీ. జస్ట్ మిక్సర్ జార్లో వేసుకొని పిండి రుబ్బుకోవడమే. దానిలోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా, కొంచెం జీలకర్ర నలిపి వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకొని ఇలా పక్కకు పెట్టుకోవాలి మూత పెట్టి. ఇప్పుడు చూడండి, కాసేపటి తర్వాత మంచిగా పిండి సిద్ధమైపోయింది. ఇప్పుడైతే ప్యాన్లో ఆయిల్ పోసుకోవాలి. దీనికోసం అయితే నేను ఫ్రీడమ్ ఆయిల్ అయితే వాడుతున్నాను. హెల్త్కి ఇట్లా మంచిది కదా. ఇప్పుడైతే మనం వడ ప్రిపరేషన్ కోసం చేతికి కొంచెం వాటర్ అంటించుకొని చేతి మీదగా ఇలా వడ షేప్లో చేసుకోవాలి. వాటర్ అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి. వాటర్ పెడితేనే చేతికి అంటుకోకుండా వస్తుంది, లేకపోతే చేతికి అయితే అంటిపోతుంది. స్టవ్ అయితే సిమ్లో వేసుకొని ఇలా అయితే చూడండి, నేను ఇలా వేసుకుంటున్నాను. ఇలా అన్ని వడలు ఇంకా అలాగే వేసుకుంటున్నాను. చూడండి, అన్ని వడలు ఇలాగే వేసుకున్నాను అనమాట. ఈజీ ప్రాసెస్ అనమాట. చేతికి ఇలా వాటర్ తీసుకొని మనం ఇలా చేతి మీద పెట్టుకొని వడ షేప్లో చేసుకుంటే చాలు, ఈజీగా అంటుకోకుండా వచ్చిద్ది అనమాట. చూడండి, వడలు అయితే ఇలా ఆల్మోస్ట్ అయితే వేగిపోయాయి. చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఫస్ట్ అయితే ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ముందే ప్లేట్లో పెట్టుకుంటే దాని వాటర్ అంతా మొత్తం అదే ఆయిల్ అంతా వెళ్ళిపోవాలి కదా. ఆయిల్ వెళ్ళిపోయాక ఇప్పుడు చూడండి, ప్లేట్లో అయితే గార్నిష్ చేసుకుంటున్నాను. మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. ప్లీజ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.